ఎందుకంటే ఎంఏ రాకపోతే సీట్ అంటే ఒక ఆయన అన్నాడు లా చేస్తావా, లా చేస్తే పిల్లలు కూడా ఎవరు ఇయ్యారు దానికి పెళ్లి కాదు, లాకేం దొరకది. ఎంఏ పటేల్ ఒక్క లానే చేశాడు. అంబేద్కర్ ఎకనామిక్స్ లో 2 PhD. అయితే ఈయన వచ్చి బట్టలు వేసాడు, ఆయన చచ్చిపోయారు. భార్యకు తిండి లేదు, పిడుదలు చేసుకొని బతికింది రమాదేవి. ఊహించండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు సస్టైన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ 75 years today, and his wife suffered hunger and children died. Only one son, Prakash Ambedkar, తండ్రి మాత్రమే బతికాడు. కానీ మాత్రమే ఎన్ని తిండి లేక ముగ్గురు పిల్లలు చచ్చారు. సో ఆయనకి స్వాతంత్ర పోరాటంలో చేరిన తర్వాత ఆయనకి బట్టలు నింపుకునే శక్తి లేదు, ఉన్న పుస్తకాలకే పెట్టాడు. అయితే గాంధీ బట్టలు నింపేస్తే ఈయన ఎప్పుడు సూటు బూట్లో మాత్రమే ఉన్నాడు. వాళ్ళ పుస్తకాలు గాంధీ ఈయన స్టడీ చేసి ప్రపంచ కాన్స్టిట్యూషన్స్ అని ఈ రాజ్యాంగాన్ని రాశారు. నెహ్రూ రాశారు. సర్దార్ పటేల్ బాగా ఇంగ్లాండ్ చదువుకొని వచ్చాడు, ఒక్క పుస్తకం రాయాలి కానీ దేశాన్ని యూనిఫై చేసి చెప్తానే. ఈ నలుగురు స్వాతంత్ర పోరాటం తర్వాత రాజ్యాంగ నిర్మాణం, ఈ రాజ్యాంగ నిర్మాణం జరిగేందుకు భారతదేశం ఒకసారి మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆనాడు పరిస్థితి ఎట్లా ఉన్నది, మన చుట్టూ దేశాల పరిస్థితి ఏమిటి, ఆనాడే ఈనాడు చుట్టూ దేశాల పరిస్థితి ఏమిటి. బయటికి రాజ్యాంగం ఉన్నాయి, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉంది, నిరంతరంగా ఎలక్షన్ జరిగే ఒక ప్రక్రియ ఉన్నది, దేనికి లేదు మన చుట్టూ ఉన్న దేశాల్లో అనేది మనమే కాదు. బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు సరే ఈ పవన్ కళ్యాణ్ నేను పెద్ద లెక్క పెట్టాను. సో వీళ్ళు కూడా ఈ సమస్య నుంచి ఒక లెసన్ తీసుకోవాలని నేను అడిగింది. ఏంటి ఆ లెసన్ ఏంటి అంటే, భారత రాజ్యాంగం అంబేద్కర్ రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో నిరంతరం మీద చర్చ జరుగుతున్నప్పుడు అప్పటికి చనిపోయాడు. మరి వ్యక్తులు అంబేద్కర్ ను డిఫెండ్ చేశారు. అంబేద్కర్ ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అయినాయి. దాంట్లో నెహ్రూ ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ సహకరించారు. బికాస్ హీ వాజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. మీకు ఒక్క ఉదాహరణ, నా మీద చాలా కేసులు పెట్టారు, మీకు తెలుసు, మీ ఆర్య వయసులు కోమట్ల కొట్లాట. ఆ కేసును కొట్టేయడానికి హైకోర్టులో నేను ఒక క్వాష్ పిటిషన్ వేసాను. లాయర్లు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేనట్టు? అడ్వకేట్ చాలా తక్కువ ఉన్నారు. అడ్వకేట్ ఉంటే రాజ్యాంగం బతక అడ్వకేట్ పెరగాలి. అయితే వాళ్ళ యొక్క ప్రధాన వాదన ఏంటి అంటే, వాళ్ళ పిటిషన్ లో 4 పిటిషన్లలో పంచాయతీగా మా దేవుళ్ళని అవమానించాడు, మా దేవుళ్ళని తిట్టాడు, మా మతాన్ని మా చరిత్రను తిట్టాడు కనుక ఖచ్చితంగా ఆయనకు శిక్ష విధించాలి అనేది జడ్జి ముందు 4 అడ్వకేట్ల వాదన. నాకంటే సీనియర్ న్యాయమూర్తి చట్టసభ అని ఆయన చేసేసాడు. తర్వాత వెరీ యంగ్ లాయర్ శ్రీకాంత్ చింతల, అనే పేరు వినుంటారు. శ్రీకాంత్ చింతల ఎండ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అక్కడ ఈ అప్పుడు శ్రీకాంత్ చింతల ఒక బ్రహ్మాండమైన ఇన్సిడెంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ ఎటువంటి సొల్యూషన్ వెతికాడో చెప్పాడు. ఆ ఒక్క వాదనతో నేను కేసు గెలిచిన వాళ్ళ కేసు కొట్టే. ఈ కాన్స్టిట్యూషన్ లో ఇంగ్లీష్ లో అని ఉంటారు, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, భారతీయులైన మేము రాజ్యాంగాన్ని ఇగో ఈ విలువలతో రాసుకుంటున్నాం అనేది ప్రీతిలో. అయితే ఎంపీ ఫాస్ట్ అనే ఒక బ్రాహ్మణ లాయర్ పండితుడు, RSS భక్తుడు, లేదు వి పీపుల్ అనే రాజ్యాంగం మొదలు కాకూడదు, అది ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మొదలు కావాలి అని ఆయన ప్రతిపాదన చేసి, ఆయన బెంగాల్ నుంచి, బెంగాల్లో పెద్ద దేవత ఉన్న దుర్గా ఆయన ఆర్గ్యూ చేశారు. అప్పుడు అవర్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. ఈ సాధారణ సిక్కులు ఏం చెప్పారో తెలియదు, బట్ దాంట్లో రాజ్యాంగ రిపోర్ట్ లో ఉంది కాన్స్టిట్యూషన్. అప్పుడు అంబేద్కర్ ఏం చెప్పారు, దిస్ డిబేట్ కెనాట్ కంటిన్యూ లైక్ దిస్. ఈ విషయాన్ని
ఓటుకు పెడతాం. మెజారిటీ ఎట్లా ఓటేసుకోవాలి? మెజారిటీ ఓటుకు పెడితే ఈ గాడ్ పెట్టాలనేది ఓటింగ్ లో ఓడిపోయింది. జడ్జితో శ్రీకాంత్ అన్నాడు, మై లార్డ్, ది ఐడియా ఆఫ్ గాడ్ డిఫీటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ టు క్రిటిసైజ్. That one line made me in the case. Ambedkar is the strongest believer of individual oath. Okay, అంబేద్కర్ నమ్మినంత భారతదేశంలో ఏ ప్రాంతం నమ్మలేదు. ఒక వ్యక్తికి గౌరవం లేదు కదా. పట్టుకున్నారు. ఆయన లా మినిస్టర్ అయ్యాడు. లా మినిస్టర్ అయ్యి 53లోనే నేను ప్లానింగ్ మినిస్టర్ కావాలనుకున్నాను, లా ఇచ్చారు అని. తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ సమస్య ఏమిటి, స్త్రీల సమస్య ఏమిటి, హిందూ కోడ్ బిల్లు ముందుకు తెచ్చాడు, రిజైన్ చేశాడు. నేను 10 ఏళ్ళు పరిపాలించాను. తర్వాత ఆయన 1950 తెచ్చారు. అది 4 ఏళ్ళు మాత్రమే మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన వేసిన ఒక మంచి పని ఏంటంటే మొత్తం 550 ప్రిన్స్లీ స్టేట్స్ ని యూనిఫై చేసేసి ఈ నిజాం స్టేట్ ను కూడా స్టేట్ ఈ దేశంలో కలిపి ఇప్పుడున్న భారతదేశ నిర్మాణము ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. అది పటేల్ సాధించాడు. నేను 17 ఏళ్ళు పరిపాలన. ఆ కంటిన్యూషన్ లో భాగంగా ఇప్పుడు ఈ రాజ్యాంగం ఉన్నది. అయితే 2019లో బీజేపీ నరేంద్ర మోడీ రెండవసారి మొదటిసారి కంటే 14 కంటే మించిన ఓట్లతో పవర్ లోకి వచ్చిన నాకు ఒక పెద్ద భయం. ఇది 3వసారి కూడా గెలిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్చి హిందుత్వ స్టేట్ అనే రాజ్యం తీసుకురావాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని రాసినప్పుడు 3 రకాల సిద్ధాంత శక్తులు దేశంలో. ఒకటి డెమోక్రాటిక్ సిద్ధాంత శక్తి, అంబేద్కర్, గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, సర్దార్ పటేల్ ఉన్నాడు, మౌలానా ఆజాద్ ఉన్నాడు. ఇక్కడ ముస్లిం సో మౌలానా ఆజాద్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ దశలో ప్రపంచంలో 4 రకాల ప్రభుత్వ నిర్మాణాలు. భారతదేశం చుట్టూ ఉన్న 56 ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళని అక్కడ పరిపాలిస్తాడు, రాజ్యాంగం కాదు. మన ముస్లిం గౌరవిస్తాం, ముస్లింలను మైనారిటీలను మనం రక్షిస్తాం. కానీ కనుక ఆనాడు మొత్తం దేశాలలో రాజ్యాంగం చుట్టూ లేవు. శ్రీలంక లేదు, మైనారిటీ లేదు, నేపాళకి కింగ్ ఉన్నాడు, అది హిందూ స్టేట్. చైనా కమ్యూనిస్ట్ పోరాటం చేస్తుంది. బుద్ధిస్ట్ దేశాలన్నీ ఎక్కువ కమ్యూనిజం లో పోయినాయి. మీరు చూడండి, చైనా, వియత్నాం, తర్వాత కొరియా ఎక్కువ బుద్ధిస్ట్ దేశాలు, ఎక్సెప్ట్ జపాన్. బట్ జపాన్ ఈస్ ఆల్సో ఫండమెంటలీ బుద్ధిస్ట్ నేషన్. ఇవి కమ్యూనిస్ట్ గానే ఆచరిత ప్రజాస్వామ్యాలు గానే ఉన్నాయి. ఇది కాకుండా వెస్టర్న్ కంట్రీస్ కూడా వ్యక్తిగత ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా కూడా డిక్టేటర్స్. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీని డిక్టేటర్షిప్ లోకి మార్చే ప్రయత్నం చేసి ఓడిపోయి ఉన్నాడు. రాజ్యాంగం రాస్తున్నాం. ఇక్కడ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఇటువంటి రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం.